నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా లంబోదర గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గణపతి ఉదరం గుండ్రంగా కాకుండా నిట్ట నిలువుగా లంబాకారంలో ఉంటుంది. 14 లోకాలు గణపతి ఉదరంలో పట్టేలాగా ఉంటుంది కాబట్టి ఆయన్ని లంబోదర గణపతి అనే పేరుతో పిలుస్తారు. అంటే గణపతి లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం. పురాణాల పరంగా క్రోధాసురుడనేటటువంటి పేరు కలిగినటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి యుద్ధంలో క్రోధాసురుడి మీద విజయం సాధించిన గణపతి లంబోదర గణపతి. అందుకే మనలో ఉన్నటువంటి క్రోధాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే గణేష నవరాత్రుల సందర్భంగా లంబోదర గణపతిని ఆరాధన చేయాలి. అందుకే లంబోదర గణపతికి సంబంధించి ఒక ప్రత్యేకమైన లంబోదర గణపతి గాయత్రి మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. గణేష నవరాత్రుల సందర్భంగా ఇంట్లో గణపతి దగ్గర దీపారాధన చేశాక లంబోదరాయ చ విద్మహే క్రోధ హంత్రే చ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అనే లంబోదర గణపతి గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే మనలో ఉన్నటువంటి క్రోధాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా చక్కటి చైతన్య శక్తిని కలిగి ఉండాలంటే శరీరంలో డమక, శమక, గమక, యమక అనే 4 శక్తులు ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండాలి. ఈ డమక, శమక, గమక, యమక అనే 4 శక్తుల్ని చైతన్యవంతం చేయటానికి కూడా లంబోదర గణపతిని ఆరాధన చేయాలి. లంబోదర గణపతి మనలో ఉన్నటువంటి ఆందోళనను తొలగింపజేస్తాడు. ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధమైన సమస్యలు నియంత్రణలో ఉంచేలాగా చేస్తాడు. మంత్రశాస్త్రంలో కూడా లంబోదర గణపతికి ఒక ప్రాధాన్యత ఉంది. లంబోదర గణపతికి సంబంధించి మంత్రశాస్త్రంలో లం, రం, గమ్ అనే 3 బీజాక్షరాలని చెప్పారు. ఈ లం అనేటటువంటి అక్షరము నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలన్నీ తొలగింపజేస్తుంది. రమ్ అంటే అది అగ్ని బీజం, అది కోపాన్ని నియంత్రణలో ఉంచుతుంది. గమ్ అంటే గణేష బీజం, నిత్య జీవితంలో ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగింపజేస్తుంది. కాబట్టి లం, రం, గమ్ అనే మంత్రాక్షరాలను కలిగి ఉన్నటువంటి లంబోదర గణపతి మంత్రాన్ని పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే లంబోదర గణపతి గాయత్రి మంత్రాన్ని పఠించడం, ఓం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని గణేష నవరాత్రుల సందర్భంగా వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా అన్ని ఆటంకాలు, విఘ్నాలు తొలగింపజేసుకోవచ్చు, మన క్రోధాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. రేపటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా శ్వేతార్క గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. గణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం మనసా స్మరామి. అవతరణలు చాలా చిత్రంగా జరుగుతాయి. ఒకసారి పార్వతీదేవి మనం ఏదైనా క్షేత్రానికి లేదా అడవికి వెళ్ళి విహరిద్దామని శివునితో చెప్పి వచ్చి కొన్నాళ్ళు విహారం చేస్తూ శివుడి దగ్గర మంత్రం ఉపదేశం పొంది ఆ అరణ్యంలో జపం చేసుకుంటూ ఉంటుంది. దానికి సంతోషించి ఆ మంత్ర ప్రతిపాద్యమైన బ్రహ్మము అమ్మా నీకు కొడుగ్గా వస్తానని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి కొడుగ్గా వస్తాడు. కైలాసంలో వచ్చాడో ఇక్కడ వచ్చాడో ఆయన ఇష్టం వాళ్ళైనా వస్తాడు, వాళ్ళు అమ్మిన వాళ్ళని పిలుచుకుంటుంది, మనకేం పోయి. అలా వివిధ సందర్భాల్లో వచ్చిన కథలు, ఆ కథల్లో ఎన్ని ఆటలాడతాడు. ఎందుకంటే ఆవిడొచ్చి ఒక ఆశ్రమం దగ్గర ఉండగానే అక్కడ మునులు అందరూ వస్తారు. ఆ మును బాలకులతో కలిసి ఆడిన ఆటలు, అక్కడ చేసిన అల్లరి చేష్టలు ఇవన్నీ వింటూ ఉంటే బాల గణపతి చేసే లీలలన్నీ మైమరిపింపజేస్తాడు. అలా ఆడుతూనే అసలు సంహారం చేస్తాడు. అంటే కృష్ణుడే చేస్తాడు లీల, ఈయన మాత్రం చేయడు. ఈయన కృష్ణుడు కాడా, ఈయన చేసిన లీలలు బోలుడు కనబడతాయి. అలా వివిధ సందర్భాలు ఒక్కొక్కడు కశ్యప ప్రజాపతికి పుత్రుడుగా అవతరిస్తాడు. అందుకే కాశ్యపసుతః అనే సహస్రనామాల్లో కూడా మనం చదువుతుంటాం. కాశ్యపాయ నమః అంటూ గణపతి యొక్క ప్రధాన నామాల్లో ఒక నామం వస్తుంది. అలా కశ్యప ప్రజాపతికి పుత్రుడిగా అవతరించిన కథ కూడా కనబడుతుందండి ఇక్కడ. ఇలా ఎన్ని కథలు, బోలుడు కథలు కనబడతాయి. ఆ కథల్లో ఒక కథ ఇందులో శిష్యుడి గారి కథ. శిష్యుడు అంటే ఇక్కడ గణపతి గురువు మనకి. ఎందుకంటే గణపతి గురుతత్వం, ఇది కూడా బాగా తెలుసుకోవాల్సినది. గణపతి గురుస్వరూపుడు. గురుస్వరూపుడిని ఎక్కడ ప్రకటింపబడుతుందంటే ఏ దేవత అయినా సరే మనం రకరకాల భావాలతో ఉపాసించవచ్చండి దేవతని. సర్వశక్తిమంతుడు అని మాత్రమే కాకుండా సర్వశక్తిమంతుడు నావాడు అనుకోవాలి. ఆ నావాడు అనుకోవడానికి రకరకాల భావాలు మన పెద్దవాళ్ళు చెప్పారు. ఒకడు త్వమేవ మాతాచ పితాత్వమేవ, నువ్వే తల్లివి తండ్రివి.
ఇది మనం దైవానికి అనుకుంటాం. అంటే అంతకంటే దగ్గరతనం మరొకటి ఉంటుందా? పైగా తల్లి తండ్రి అంటే సహజ బాంధవ్యం. మిగిలిన బాంధవ్యాలన్నీ కల్పిత బాంధవ్యాలు. తల్లి తండ్రి సహజ బాంధవ్యం. మా అమ్మా నాన్న అనేది చచ్చే వరకు అనుకోవాల్సింది. అంతేగాని మా అమ్మా నాన్న అంటే ఒకప్పుడు ఇప్పుడు కాదు అనడానికి లేదు. నా స్నేహితుడండి ఒకప్పుడు ఇప్పుడు కాదు అనొచ్చేమో, కానీ మా అమ్మా నాన్న అండి ఒకప్పుడు ఇప్పుడు కాదు అనడానికి లేదుగా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మా నాన్న. అందుకే భగవంతుడి బంధాల్లో మొట్టమొదటి బంధం మాత్రం త్వమేవ మాతాచి పితా త్వమేవ. అంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ కారణమైన వాడు, నీ ఉనికికి హేతువైన వాడు, నీ పోషకుడు ఆయనే అని చెప్పడం ఆ మాతాపితృ భావంలో కనబడుతుంది ఇక్కడ. అని ఆ భావంతో మనం ఆశ్రయిస్తాం. దాని తర్వాత నీ ప్రేమతో ఆయన్ని అసలు సఖుడు ఎవరో ఆలోచిస్తే ఆయన మించిన సఖుడు లేడు. అందుకే సఖాభావం వచ్చింది. త్వమేవ విద్య ఆచార్య భావం వస్తుంది. అదేవిధంగా పాలక భావం, ఆయనే నా రాజు, నన్ను వీడెవడు పోషించేది, ఆయనే శాసిస్తాడు, ఆయనే కనుక ఆయన శాసనకు నేను బద్ధుణ్ణై ఉన్నాను, నా బుద్ధికి ఏది సరి అయినది ఆయనే స్ఫురింపజేస్తాడు అని ఆయనకు అధీనమైపోయినప్పుడు ఆయన శాసనలో మనం ఉంటామండి. ఇది కూడా భక్తిలో మరొక దశ. ఈ దశకు వెళ్ళగలగాలి. ఎప్పుడైనా వెళ్ళేమో అని ఆలోచించుకోవాలి ఇక్కడ. కానీ మాతాపితృభావం తర్వాత సఖాభావం, శాసక భావం. శాసక భావం అంటే శాసక పోషక, పోషించేవాడికే శాసించే అధికారం ఉంటుంది. అదే ఏ పోషణ చేయకుండా ఊరికనే శాసిస్తుంటే ఎవడు శాసించుకుంటాడండి ఇక్కడ. ఆయన పోషకుడు, జగద్రచన చేసేదంతా ఆయన. ఒక రాజు వ్యవస్థ నడిపితేనే ఇంత వ్యవస్థ చాలా బాగుందండి ఆయన పాలనలో అంటేవే. ఇంత విశ్వంలో తింటున్నావు, తాగుతున్నావు, ఊపిరి పీలుస్తున్నావు అంటే విశ్వ వ్యవస్థ నడిపే శాసకుడు ఆయన అని తెలుసుకున్నాక ఆయన శాసనలో పోషణ కూడా దాగుంది కనుక ఆయన శాసకుడు అన్నప్పుడు ఆయన రాజు. కనుక ఆయన పట్ల రాజభావం, ప్రభుభావం ఏర్పడింది ఇక్కడ. అక్కడ సఖాభావం, ప్రభుభావం. సఖాభావం అంటే నాకు ఏది హితమో అది చేసే స్నేహితుడు గనక ఆయన పట్ల సఖాభావం. ఇలా వివిధ భావాలతో మీరు ఆరాధిస్తున్నారు. అన్నిటికీ మించిన భావం ఆచార్య భావం. అంటే భగవంతుని గురుభావంతో ఆరాధించడం కంటే గొప్ప భావం మరొకటి లేదు. అందుకే దేవతల్లో నువ్వు ఎవరు ఇష్టదేవంగా భావించినా వారి పట్ల ఈ భావాలు కలిగి ఉండాలి. మాతాపితృభావం, సఖాభావం, ప్రభుభావం, ఆచార్య భావం. ఇంతకు మించి ఇంకే భావాలు ఉన్నాయి, తర్వాత చూసుకుందాం. చాలు ఈ మాత్రం భావం. ప్రభుభావం వచ్చాక మనకు దాసభావం అదే కలుగుతుంది. ఇవన్నీ దానిలోకి వస్తాయి. మొత్తం ప్రధానంగా విభాగం తీసుకుంటున్నాం కదా. మాత, పితృ, సఖ, ప్రభు. ఇప్పుడు చెప్పుకునేది గురుభావం అండి. అన్నిటికంటే ఉత్కృష్టమైన భావం గురుభావం. మీరు ఏదే కాదు, మీరు ఏ దేవతని ఇష్టంగా కొలుచుకుంటున్నారో ఆ దేవతని 5 భావాలతో కొలుచుకోండి చాలు. అన్నిటికంటే గురుభావం గొప్పది. ఎందుకంటే మిగిలిన 4 భావాలు గురుభావంలో కలిసిపోయి ఉంటాయి. ఇక్కడ గురువు కూడా ఒక తల్లిలా తండ్రిలా నీకు జ్ఞానమిచ్చి ఆయన ఒక కారణమయ్యాడు. తల్లిలా తండ్రిలా పోషకుడు అయ్యాడు. ఆయన శాసనం బట్టి నడుస్తూ కనుక శాసకుడు అయ్యాడు. అంతేకాదు ఆయన్ని హితం కోరుకుంటాడు కనుక స్నేహితుడు అయ్యాడు. జ్ఞానం ఇచ్చి కడతీరుస్తాడు కానీ గురువు అయ్యాడు. కానీ గురువు భావం మిగిలిన వాళ్ళల్లో కనబడచ్చు, కనబడకపోవచ్చు, కానీ గురువులో మిగిలిన భావాలన్నీ కనబడతాయి కనుక భగవంతుని గురుభావంతో ఆశ్రయించడం చాలా గొప్ప విశేషం. అలా ఆశ్రయించే వరకు సఖా అన్న, బావా అన్న, బావమరిది అన్న వినడైనా సరే. సఖా అన్నగా రథం తోలుతాడంటాడు, కబుర్లు చెప్తాడు. కానీ ఒక్కసారి ఆయన ముందు కూర్చొని యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని శరణాగతుడైతే అప్పుడు అశోచ్యానందశోచస్తం ప్రజ్ఞావాదాస్త భాషే అని మొదలెట్టాడండి. ఇక్కడ ఆచార్యభావం చూపించాలి. అక్కడ అది గురో అని పిలవగలగాలండి. ఇక్కడ అలా పిలవడానికి అనువైన వాడు ఎవడంటే ఆ గకారం ముందు ఉంటే కదా ఉకారం తగిలిస్తావు, అదే నేను అన్నాడు ఆయన అక్కడ. ఆ గణేశుడు ఆయన గురుభావంలో గొప్పవాడు. ఇది ఏదో చమత్కృతులతో కాదు, శాస్త్రంతో అన్వయిస్తున్నాం. వేదములో గణపతికి గణపతి, బ్రహ్మణస్పతి, బృహస్పతి అనే పేర్లు ఉన్నాయని మనం పలుమార్లు చెప్పుకున్నాం. ఈ 3 ఒకరికే సంబంధించిన నామములు. అంటే ఆచార్యుడు అని అర్థం. మనకంటే బృహస్పతి అనగానే తారాపతి అని ఒక దేవుడు, ఆచార్యుడు ఈ భావంతో చూస్తాం. కానీ వైదిక భావం పరమాత్మయే తన నుంచి కలిగిన దేవతలకు ఆచార్యుడై వాళ్ళని నియమించి నడిపించాడు గనక ఆ దేవతలందరికీ పరమాత్మయే ఆచార్యుడు. ఆచార్యుడైనప్పుడు పరమాత్మ యొక్క పేరేమిటయ్యా అంటే గణానాంత్వా గణపతి హవామహే. ఆయన దేవగణములకు పతిగా ఆయన శాసిస్తున్నాడు. అలాగే బ్రహ్మణస్పతి శాస్త్రములకు పతి అయ్యాడు, మంత్రములకు పతి అయ్యాడు. ఆయన బృహతీనాం అంటే వాచాం వాక్కులకు పతి అయ్యాడు గనక ఆయన బృహస్పతి, బ్రహ్మణస్పతి, గణపతి 3 ఒకే స్వామి యొక్క నామములు. అంటే ఆ పరమాత్మయే దేవతల బుద్ధిని ప్రేరేపించాడు. అంతేగాని బృహస్పతి అనగా దేవతలు యజ్ఞం చేసేయాలి అనుకున్నప్పుడు బ్రహ్మస్థానంలో ఉంటూ వాళ్ళు ఇచ్చే దక్షిణ తీసుకుని ఆచార్యుడు అని కథల్లోకి వెళ్ళిపోవద్దండి. ఇక్కడ దేవతల బుద్ధుల్ని శాసించువాడు అని వేదము యొక్క హృదయం కనుక వేదమనందు బ్రహ్మణస్పతి, బృహస్పతి, గణపతి అని ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయనయే మనం గణపతిని ఉపాసన చేస్తున్నాం. మందు గురువు గణపతి.
అందుకే వాక్కు పలకాలన్నా జ్ఞానం ఇవ్వాలన్నా గురువే ఇవ్వాలి కనుక గణపతిని నమస్కారం చేస్తేనే వాక్కులు వస్తాయి. గురువు చెప్పింది చేసేవాడే చైతన్యవంతుడు లేకపోతే జడుడు. అందుకే దేవతలకు కూడా చైతన్యం ఇచ్చి నడిపేవాడు కనుక అక్కడ చెప్పేటప్పుడు వాగీసాధ్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యు తం నమామి గజాననం. ఎవరు? వాగీసాధ్యా. అరే వాక్కులు గీశ్వరుడని బ్రహ్మదేవుని అంటారు కదా, ఆయనతో మొదలుకుని వాగీసాధ్యా సుమనసః అంటే దేవతలందరూ కూడా సర్వార్థానాం ఉపక్రమే ఏ ప్రయోజనం కోసం ఉపక్రమించినప్పటికీ యం నత్వా కృతకృత్యాస్యు ఎవరిని నమస్కరించడం వల్ల కృతకృత్యులవుతున్నారో ఆ గజాననునికి నమస్కారము అనగానే ఎవరికి గురువో చూడండి. అలాంటి గణపతి గురువుగా ఒక్కసారి నమస్కరించుకోండి. సకల లోక గురో పాహి స్వామిన్ శివ కల్పతరో అకల సకలతనో గణాధ్యక్ష బ్రహ్మణస్పతే అని ఆ గణపతిని సకలలోక గురో అని మనం ఆశ్రయిస్తే అనుగ్రహిస్తాడు. అలాగా భక్తులు ఆయన్ని ఆశ్రయిస్తే గురువుగా ఆయన ఇహానికి సంబంధించిన బుద్ధి ప్రేరణలు కల్పించి ఇహానికి కావలసిన ఇవ్వడమే కాకుండా, ఎందుకంటే విద్యలు ఐహిక విద్యలు పారమార్థిక విద్య రెండు ఉన్నాయి కదా. ఐహిక విద్యల్లోనే యజ్ఞయాగాది కర్తువులు వేద విద్యలు కూడా ఐహిక విద్యల్లోకే వస్తాయి. ఇది నా మాట కాదు, ఉపనిషత్ మాట. అవిద్యలో వచ్చేవి ఏంటంటే వేదముల్ట. వాడికి అవిద్య అని పేరండి. ఇక్కడ వేదము దాని కర్మలంటికి అవిద్య అని పేరు. విద్య అనే పేరు ఒక్కదానికి ఉన్నది. ఉపనిషత్ ప్రతిపాద్యన బ్రహ్మ విద్య మాత్రమే విద్య, మిగిలినవన్నీ అవిద్య. అంటే ఏది లోక సంబంధమైన విషయం చెప్తుందో అదంతా అవిద్యే. అయితే అవిద్యను ఎందుకన్నారండి దాన్ని అంటే అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్యతో మృత్యువుని దాటాలి అన్నాడు. ఇక్కడ జనన మరణ రూప సంసార చక్రంలో కొట్టుకుపోతున్న నువ్వు ముందు తరించాలంటే అవిద్యతోనే. అంటే కర్మలన్నీ అవిద్య కిందకు వస్తాయి. అవిద్య అంటే బ్రహ్మతత్వం తెలియకపోవడమే. అది తెలియనంత కాలమే కర్మలు అన్నీ ఉంటాయి. కనుక వీటంటే అవిద్యనే చెప్పారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో ఉన్నాం. గణేశుని వివిధ అలంకరణలతో, వివిధ ఆకృతులతో, వివిధ రకాలుగా ఈ నవరాత్రుల్లో పూజించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఆ స్థితిపతిని ఏ పేరున పిలిచినా కూడాను స్వామి అనుగ్రహాన్ని ఇస్తాడు. అందుచేత గణేశుని పూజ ఈ నవరాత్రి మహోత్సవాల్లో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరికి కూడాను కలిగింపజేస్తుంది. అంతేకాకుండా గణేశుని యొక్క ఆకృతి, అవతార స్వరూపాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే ఆయన చిన్ని కళ్ళు నిశితమైనటువంటి దృష్టికి నిదర్శనమని, చేటంత చెవులు చెడు విని ధర్మాన్ని రక్షించేటువంటి సాంప్రదాయ లక్షణమని, అంటే సత్యం వినాలి, చెడును వదిలివేయాలి అని చెప్పడానికి చేటంత చెవులు కలిగి ఉన్నాడు. ఆయన ఉదరం ప్రపంచానికి సంకేతికం, లంబోదరం. పొట్టిగా ఉండేటువంటి స్వామికి లంబోదరుడు అని చెప్పేసి పేరు. ఆయనకి ఉండ్రాళ్ళు చాలా మోదకాలు ప్రీతికరం. మోదకము అంటే భూతత్వానికి నిదర్శనంగా మనం గ్రహించాలి. అందుకనే రైతన్నలు కూడాను గణపతిని పూజ చేస్తారు. ఆయన వాహనమైనటువంటి ఎలుక ద్వారా పంటలు పండినవి నాశనం కాకుండా ఉండటానికి ఆయన్ని ధాన్య గణపతిగా పూజ చేసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది మన భారతీయ సంస్కృతిలో. ప్రతి ఇంటికి నైరుతి మూల గనక గణేశుని యొక్క విగ్రహాన్ని మట్టితో కానీ లేక రాతితో కానీ చేసింది గనక నైరుతి మూల ఉంచినట్లయితే పరిసరాల వాస్తు యొక్క ప్రభావం నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రం. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి గణపతి సంకటాల్ని తొలగించి అద్వితీయమైనటువంటి అభివృద్ధిని మనకు కలిగిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:20 తిథి షష్ఠి రాత్రి 9:50 వరకు. నక్షత్రం విశాఖ సాయంకాలం 6 గంటల వరకు. వర్జం రాత్రి 10:20 నుంచి 12:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుంచి 1:27 వరకు. మరల మధ్యాహ్నం 3:05 నుంచి 3:53 వరకు. అమృతకాలం ఉదయం 8:16 నుంచి 10:02 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం సోమవారం సూర్యషష్ఠి ప్రదోషం. దీన్నే పాపహర షష్ఠి అని కూడా అంటారు. ఈ పాపహర షష్ఠి ప్రయుక్తంగా స్నానం, దానం, పితృదేవతార్చన, సూర్య పూజ ఇవన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి, పాపాలని హరిస్తాయి. అలాగే ఈరోజు సూర్యషష్ఠి సందర్భంగా సూర్యుడిని పూజ చేయడం ఆరోగ్యప్రదమవుతుంది. ప్రదోషం కూడా ఉంది. సోమవారం ప్రదోషం కలిసి వచ్చింది కాబట్టి రెండు శివప్రీతికరమైనవే కాబట్టి సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో శ్వేతాక్షతలతో శంకరుణ్ణి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నేటి ఆణిముత్యాలు. ఎంతో ఆకలితో ఉన్న సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ విఘ్ననాయకుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం ఐనవిల్లు. పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే ఈ దివ్యక్షేత్రం అమలాపురం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ సిద్ధివినాయక స్వామివారు కొలువై ఉన్నారు. శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆలయం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్న వినాయకుడైన ఈ క్షేత్రంలో కొలువైన వినాయకుని పూజించి పునీతుడైనట్లు చెబుతారు. అలాగే వ్యాసమహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ప్రతిష్ఠించాడని మరో కథను చెబుతారు. ఈ సృష్టిలో ప్రథమంగా పూజలందుకునే స్వామి వినాయకుడు. అలాంటి వినాయకుని పూజిస్తే సర్వకార్యాలు విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ప్రతి భక్తుడు ముందు పార్వతీనందనుని పూజించి తమ సమస్త కార్యాలు మొదలు పెడతాడు. గర్భాలయంలో ఉన్న శ్రీ సిద్ధివినాయక స్వామివారి శిలామూర్తి అత్యంత ప్రాచీనమైనది. నిత్యము భక్తులతో కిటకిటలాడే గర్భాలయమంతా స్వామివారి పూజలతో అలరారుతుంది.
క్షేమమేవావరుంధే शीते वाते पुनन्निवेत्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे मिमिमे त्वापयस्वतीम् देवानाम् धेनुगो सुदुघामनपस्फुरन्तीम् इन्द्रस्तोमम् पिबतु क्षेमो अस्तु नः हिरण्यपात्रम् मधो पूर्णम् ददाति अधव्योऽसानीति एकधा ब्रह्मण उपहरति ఏకథైవ యజమాన ఆయస్తేజో దధాతి. నిత్యము భగవన్నామ స్మరణతో మారుమ్రోగే ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు ముందుగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన అన్నపూర్ణ అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అత్యంత పురాతనమైనదిగా విరాజిల్లుతోన్న ఈ మందిరంలోని కాలభైరవ స్వామివారు సిద్ధివినాయక స్వామివారిని దర్శించుకునే భక్తుల్ని సదా రక్షిస్తారని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఏటా చేసే చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. కోనసీమ అందాల నడుమ ఉన్న ఐనవిల్లి సిద్ధివినాయక స్వామివారి క్షేత్ర దర్శనం బహుజన్మల పుణ్యఫలం. పూజకు స్వామివి నీవే ఆదరించు మా దైవము నీవే. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకరాచార్యులు వారి మోహముద్గరంలో. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత. గంగానదీ జలం ఒక్క నీటి చుక్క నాలుక మీద పడిందనుకోండి, వాడికి యమేన నచర్చ, యమధర్మరాజు గారితో కానీ యమధర్మరాజు గారి భటులతో కానీ చర్చ ఉండదు. అలాగే శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకములు ఎంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేశారు అన్నదానితో సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి వారు చాలా పెద్ద పెద్ద స్తోత్రం చేస్తారు, ఒక్కొక్కసారి చాలా చిన్న శ్లోకం చెప్తారు. కానీ ఆ చిన్న శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని పొదుగుతారు. సుబ్రహ్మణ్య భుజంగం అని ఆయన ఒకానొకప్పుడు ఒక స్తోత్రం చేశారు. ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు. అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపుటున్న ద్రవిడ దేశంలో ఉంది క్షేత్రం. ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు. ఆయన ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తూ బహు చిన్న శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు. అందులో సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అన్నారు. ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం అన్నారు. నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక. ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్యుల వారు. ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి,
సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు, ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి, చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా కూర్చుంటాడు, చెయ్యి ఎలా పెడతాడు, ఏం చేస్తాడు, ఇవి చెప్తారు. విఘ్నేశ్వరుడి మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయీత్ సర్వ విఘ్నోపశాంతయీత్. శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు. విష్ణుం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు. శశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు. చతుర్భుజం 4 చేతులతో ఉంటాడు. ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు. ధ్యాయీత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయీత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరీక్ష జ్ఞాపయన్నార్థాత్ న పశ్చాత్పరి తప్యతే న పశ్చాత్పరి తప్యతే. పరీక్షించి నిర్ధారించుకున్న విషయంలో ఆ తర్వాత పశ్చాత్తాపపడనక్కర్లేదు. కుమార, బలవంతుడైన రాజు ఇతరుని చంపడం కష్టమైన పనేమీ కాదు. కానీ బలవంతులకు క్షమాగుణం లోకంలో గొప్పదనాన్ని కీర్తిని కలిగిస్తుంది. కుమార, ఇతని నీవే మంత్రి పదవి ఎందు కూర్చోబెట్టావు కదా, నీ సామంతుల్లో కూడా ఇతడు పేరు తెచ్చుకున్నాడు కదా. పవిత్రుడైన వ్యక్తి అతి కష్టం మీద లభిస్తాడు. ఇతడు నీకు సుహృదుడు, ఇతన్ని రక్షించు. ఇతరుల దోషాల వలన దోషిగా చేయబడిన నిర్దోషిని దండించే రాజు దుష్టులైన మంత్రులు కలిగిన వాడు కావడం చేత తనకు తానుగా శీఘ్రంగానే నశిస్తాడు అని చెప్పింది ఆ తల్లి పులి. అప్పుడు శత్రు సమూహం నుండి ఒకడు యువతలకు వచ్చాడు. ఆ ధర్మాత్ముడు గోమాయువు పట్ల చేయబడిన మోసాన్ని అంతటినీ చెప్పాడు. అంతటా అతని సత్ప్రవర్తన తెలుసుకొని రాజు ఆ నక్కను సత్కరించి ఆ అభియోగాన్ని నుండి విముక్తిని చేశాడు. స్నేహభావంతో మాటిమాటికి ఆలింగనం చేసుకున్నాడు. నీతిశాస్త్రవేత్త అయినటువంటి గోమాయువు రాజు యొక్క అనుమతి పొంది ఆ అవమానంతో బాధపడుతూ ప్రాయోపవేశం చేయాలని అనుకుంది. కానీ ఆ పులి స్నేహంతో కన్నులు బాగా పెద్దవి చేసుకొని ధర్మాత్ముడైన గోమాయువును పూజలతో బాగా సత్కరించి ప్రాయోపవేశాన్ని వారించింది కూడా. రాజుగారి యందు స్నేహం వలన కలిగిన సంభ్రమాన్ని చూసి గోమాయువు అతనికి నమస్కరించి బొంగురు కంఠంతో ఇలా అంది: రాజా, మొదట మీరు నన్ను సత్కరించారు, పిదప అవమానించారు. కనుక నేను మీ వద్ద ఉండటానికి తగను. అసంతుష్టులైనటువంటి గౌరవమైన పదవుల నుండి తొలగింపబడిన వారు వాళ్ళు, అవమానింపబడిన వారు, స్వయంగా మోసపోయిన వారు, ఇతరుల మోసాలకు గురై గౌరవం కోల్పోయిన వారు, పరీక్షీణులు, లుబ్ధులు, క్రుద్ధులు, భయభీతులు, మోసగింపబడిన వారు, ధనం అంతా కోల్పోయిన వారు, గర్వితులు, ఆదాయం పోయినవారు, గొప్ప పదవులను ఆశించేవారు, బాధింపబడినవారు, రాజుగారికి చిక్కులు కలగాలని ఎదురుచూసేవారు, అజ్ఞాతంలో ఉండేవారు, కపటంతో నిండినవారు, వీరంతా శత్రువులకు సాధనలుగా మారుతారు. ఒక పర్యం స్థానభ్రష్టత పొందిన వాడిని కూడా అవమానం పొందిన వాడిని కదా. నన్ను ఎలా విశ్వసించగలుగుతారు మీరు? మీరు విశ్వసించినా నేను ఎలా ఉండగలను ఇక్కడ? సమర్థుడిని చేరదీసి పరీక్షించి పదవినిచ్చి చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి నీవు నన్ను అవమానించావు. మొదట సభలో ఇతడు శీలవంతుడాన్ని ప్రకటించిన తరువాత అతని దోషాలను చెప్పకూడదు. ఈ రీతిగా అవమానం పొందిన నాకు ఇక్కడ విశ్వాసం ఉండదు. మీకు కూడా నా మీద విశ్వాసం పోయింది. ఈ స్థితిలో నాకు భయం కలుగుతుంది.
నీవు సందేహిస్తున్నావు, నేను భయపడుతున్నాను. ఇతరులలో తప్పులు వెతికేవారు ఇక్కడున్నారు. వారు నా యందు స్నేహభావం లేనివారు. వారిని తృప్తిపరచడం కష్టం. ఈ మంత్రి కార్యం కూడా చాలా మోసాలతో కూడుకున్నది. దుఃఖేన శ్లిష్యతే భిన్నం, దుఃఖేన శ్లిష్యతే భిన్నం, శ్లిష్టం దుఃఖేన బిధ్యతే, శ్లిష్టం దుఃఖేన బిధ్యతే, భిన్నా శ్లిష్టాతు యా ప్రీతిః, భిన్నా శ్లిష్టాతు యా ప్రీతిః, నసా స్నేహేన వర్తతే, నసా స్నేహేన వర్తతే. భిన్నమైన ప్రేమ బంధం అతి కష్టం మీద అతుక్కుంటుంది. అతుక్కున్న ప్రేమ బంధం అతి కష్టం మీద విడిపోతుంది. విడిపోతూ కలుస్తూ ఉండే ప్రేమతో స్నేహం ఉండదు. తనను కానీ ఇతరులను కానీ పట్టించుకోకుండా ప్రభువు యొక్క హితం మాత్రమే చూపేవాడు ఎవడో ఒకడుంటాడు. కార్యం సాధించాలని అపేక్షించేవారే ఉంటారు, కానీ స్నేహభావం కలవారు చాలా అరుదు. యోగ్యులైన పురుషులను గురించి తెలుసుకోవడం రాజులకు చాలా కష్టం. వారి చిత్తం చంచలంగా ఉంటుంది కనుక సమర్థుడైనప్పటికీ శంకించదగని వాడు 100 మందిలో ఒకడు దొరుకుతాడు. అకస్మాత్తుగా గౌరవించడం, అకస్మాత్తుగా అవమానించడం, మేలు చేసి కీడు చేయడం, గొప్పదనం కల్పించి క్రిందికి దిగదార్చడం, ఇదంతా రాజులకు ఉండేటువంటి లఘుబుద్ధి. ఈ విధంగా ధర్మకామార్థ హేతువులతో కూడి ఉండేలా నచ్చజెప్పి రాజును సంతృప్తిపరిచి ఆ నక్క అడవికి బయలుదేరింది. బుద్ధిశాలి అయిన ఆ నక్క ఆ మృగేంద్రుని ఓదార్పు వాక్యాలను పట్టించుకోక ప్రాయోపవేశం చేసి శరీరాన్ని విడిచి స్వర్గాన్ని పొందింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ నక్క కథ చాలా అద్భుతంగా ఉంది. 112వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇంకా భీష్ముడి దగ్గర నీతుల్ని, రాజనీతుల్ని చెప్పించుకుంటున్నాడు. భీష్మ పితామహుడు అన్ని విధాలైనటువంటి నీతుల్ని ధర్మరాజుకు చెప్పినట్టుగా మనకందరికీ అందిస్తున్నాడు. అటువంటి ఒక ప్రక్రియనే స్వామి వ్యాస భగవానుడు మనకు అందించారు. సమస్త ధర్మవేత్తలలో శ్రేష్ఠుడా, రాజు ఏమి చేయాలి, ఏమి చేస్తే రాజు సుఖంగా ఉంటాడు, దీనిని యథార్థ రూపంగా చెప్పు అని అడిగాడు. మామూలుగా సుఖంగా రాజులు ఉండటం అనేది అందరికీ తెలిసిందే. నేను నిజమైన సుఖం అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు. ధర్మరాజ, నిజమైన సుఖం ఎట్లా ఉంటుందని. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, రాజా, ఏది చేస్తే రాజు సుఖంగా ఉంటాడో ఆ కార్యమంతా నిశ్చయించి నీకు నేను చెబుతున్నాను విను. యుధిష్ఠిరా, ఇదిగో ఒక వంటి యొక్క గొప్ప వృత్తాంతాన్ని వినిపిస్తున్నాను, కానీ అలా మాత్రం నడుచుకోకూడదు. ఈ కథను చాలా జాగ్రత్తగా మీరు వింటే మనకు అర్థమవుతుంది. ప్రాజాపత్య యుగంలో ఒక గొప్ప వంటే ఉండింది అని ప్రారంభం చేశారు. ఆ వంటకి విశేషం ఏంటంటే పూర్వజన్మ జ్ఞానం ఉంది. ఆ పూర్వజన్మ జ్ఞాన ప్రకారంగా ఆ వంటే కఠోరమైనటువంటి నియమాలను వ్రతంగా పూని అరణ్యంలో గొప్ప తపస్సు కూడా చేసింది. మామూలుగా సమస్త ప్రాణుల్లోనూ జ్ఞానం ఉన్నది. మనం కాళహస్తిలో కథ విన్నాం కదా, సాలెపురుగు అర్చించింది, ఏనుగు అర్చించింది, ఈ విధంగా కథలంతా మనం విన్నాం. చిలుకలు పూజ చేశాయి స్వామికి, ప్రాణుల్లో దండికి పాము కూడా వచ్చి పూజ చేసింది. ఇవన్నీ చాలా మనం ఆశ్చర్యంగా విన్నాం. వినటమే కాకుండా అప్పుడప్పుడు అక్కడక్కడ మనకు కలుగుతోంది కూడా. అందుకని ఈ పూర్వంలో ఈ కథ నిజమైన కథ అనిపిస్తుంది. అది భీష్ముడు చెప్తున్నాడంటే, ఆ వంటే అంత తపస్సు చేసిన తర్వాత పూర్తి అయ్యాక భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు చాలా సంతోషపడ్డాడు. ఇక బ్రహ్మదేవుడి కథ ఏంటండి, వరం కోరుకో అన్నాడు. అప్పుడు వంటే ఇట్లా చెప్పుకొచ్చింది, మీ దయ వల్ల నా మెడ పొడువుగా ఆగుగాక అని. దానివల్ల 100 యోజనాల వరకు
మేయడానికి మెడతో ముందుకు సాగగలను అని కోరింది. నాకు మెడ కొంచెం పొడవుగా ఇస్తే కొమ్మ చిట్ట చివరిది కూడా నేను ఆకు తినచ్చు అని అనంటూ ఎంత దూరమైనా నేను అక్కడి నుంచే ఆహారాన్ని తీసుకుంటాను అని అడిగింది. ఈ కొంతమందికి విపరీత బుద్ధులు ఉంటాయి. ఎంత తపస్సు చేస్తే ఏం ప్రయోజనం. తథాస్తు అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. వరాన్ని పొంది వంటే తన వనానికి వెళ్ళింది. ఆ దుష్టమైనటువంటి వంటే కాలమోహితమై వరదానం వల్ల దుర్బుద్ధి అయి ఏమైందంటే సోమారి అయిపోయింది. మేతకు వెళ్ళటానికి కూడా ఇష్టపడటం లేదు. బద్దకించింది కూడా. ఎందుకంటే ఒకే చోట కూర్చోవచ్చు కదా, మెడను చాసుకొని తినచ్చు కదా. అప్పుడు ఒకసారి అది తన పొడవైనటువంటి మెడను 100 యోజనాల వరకు సారింది. 100 యోజనాలు కిలోమీటర్స్. విరామం ఎరుగని మనస్సుతో అది అట్లనే మేస్తూనే ఉంది. అంతలో ఒక పెద్ద గాలి దుమ్ము లేచింది. అప్పుడు తన మెడను ఒక గుహలో దాచుకొని ఉండిపోయింది. లోకాన్ని అంతటినీ ముంచివేస్తూ పెద్ద వాన కూడా వచ్చేసింది. తుఫాన్ వచ్చింది. అప్పుడు ఒక నక్క ఆ వర్షానికి బాధపడుతూ, చలికి వణుకుతూ, ఆకలితో అలసటతో ఉండి భార్యతో సహా ఆ గుహలోకి వచ్చింది. మాంసం తిని బతికేనటువంటి ఆ నక్క కదా, వంట మెడను చూసింది. ఆకలితో అలసటతో ఉందేమో, సుష్టుగా తినేసింది. తనని ఏదో జంతువు తినేస్తుందని తెలుసుకోగానే ఆ వంట అతి కష్టం మీద ముడుచుకోవటానికి ప్రయత్నించింది. అంటే మెడను లాక్కోవటానికి ప్రయత్నం చేసింది. అది తినటానికి ప్రారంభం చేసింది ఆ నక్క భార్యతో కలిసి. అప్పుడు అది పైకి క్రిందికి ఎంతవరకు మెడను కదిలిస్తుందో అంతవరకు నక్క తన భార్యతో కలిసి తినేసింది. ఆ నక్క ఆ వంటను చంపి తినేసి గాలి వాన తగ్గగానే గుహ నుండి వెళ్ళిపోయింది. చూసారా, ఈ రీతిగా బుద్ధి లేని ఆ వంటే చనిపోయింది. ఇటువంటి వరాన్నే పొందేది. ఆలస్యస్య క్రమాత్పస్య మహాంతం దోషమాగతం. సోమరితనాన్ని బట్టి క్రమంగా వచ్చే మహాదోషాన్ని గమనించు. ఆ సోమరితనం కదా. అటువంటి సోమరితనంతో కూడిన వరం అడగకూడదు కదా. అట్లా నీవు కూడా ఇలాంటి పద్ధతిని విడిచి ఇంద్రియ అంటే సుఖంగా బద్ధకంతో ఉండొద్దు అని అర్థం. రాజులంతా మామూలుగా ఉండింది ఎట్లా ఉంటారు, సుఖంగా హాయిగా కూర్చొని. అట్లా చేయొద్దు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు. మనసు పెట్టి మసులుకో. విజయానికి బుద్ధియే కారణమని మనువు కూడా చెప్పాడయ్యా, నేను కూడా చెప్పింది కాదు. మనువు అంటే బ్రహ్మ, ముందు బ్రహ్మ. బుద్ధిశ్రేష్టాని కర్మాణి బాహుమధ్యాని భారత తాని జంగా జగజ్ఞాని తాని జంగా జగజ్ఞాని భార ప్రత్యవరాణి చ. ఓ భారత, బుద్ధిబలంతో చేసే పనులు ఉత్తమాలు. బుద్ధిబలంతో చేసేవే ఉత్తమంగా ఉంటాయి, అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. బాహుబలంతో చేసేవి అవి యొక్క మధ్యమ తరగతికి. ఇక కాలి బలంతో చేసేవి అధమాలు. బరువెత్తుకునే పనులు అన్నిటికంటే అధమైనవి. రాజ్యం తిష్టతి దక్షస్య సంగృహీతేంద్రియస్య చ. రాజ్యం తిష్టతి దక్షస్య సంగృహీతేంద్రియస్య చ. ఆర్తస్య బుద్ధిమూలం హి ఆర్తస్య బుద్ధిమూలం హి విజయం మనురబ్రవీత్ విజయం మనురబ్రవీత్. జితేంద్రుడు కార్యదక్షుడు అయిన వానికే రాజ్యం నిలుస్తుంది.
జితేంద్రుడికే నిలుస్తుంది. డబ్బు కూడా అంతేనే, జితేంద్రుడికే నిలుస్తుంది. రాజ్య దక్షత కూడా కావాలా. ఆపదలో ఉన్నవారికి బుద్ధి మూలకంగానే విజయం కలుగుతుందని మనువు బ్రహ్మగారు చెప్పారు. యుధిష్ఠిర, రహస్య మంత్రాంగాన్ని చెవిని పెట్టిన వాడికి, మంచి సహాయకులు ఉన్నవారికి, చక్కగా విమర్శించుకొని పనులు చేసుకునే వారికి ఈ లోకంలో సంపదలు నిలుస్తాయి. సహాయకులతో కూడిన రాజు సంపూర్ణ మహీమండలాన్ని పరిపాలించడానికి సమర్థుడవుతాడు. పూర్వం రాజ్యపాలనా విధానం తెలిసిన సత్పురుషులు ఈ విషయాన్ని చెప్పారు. నేను కూడా శాస్త్ర దృష్టిని అనుసరించి నీకు నేను చెప్తున్నాను, బాగా ఆలోచించుకొని చెప్పినట్లుగా నడుచుకోను ఆయన అని చెప్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 113వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, తాత, రాజు దుర్లభమైన రాజ్యాన్ని పొంది సైన్యం, కోశాగారం మొదలైనటువంటి సాధనాలు ఏమీ లేకుండా అతి బలవంతుడైనటువంటి శత్రువు ముందు ఎలా నిలవగలడు అని అడిగాడు. నిజం కదా, డబ్బు లేదు కోశాగారంలో, మరి దుర్లభమైపోయింది, వీక్ ఉంది అంటే చేత కాదు. అటువంటి రాజు ఎట్లా ఉంటాడు బలాఢ్యుడైనటువంటి శత్రువు ముందు? అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, ధర్మరాజా, ఈ విషయంలో సాగరుడికి నదులకు మధ్య జరిగిన సంవాద రూపమైనటువంటి ప్రాచీన ఇతిహాసాన్ని పెద్దలు ఉదాహరిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ దైత్యులకు నిలయము, నదులకు భర్త అయినటువంటి సాగరుడు ఒకసారి తనకు కలిగిన సందేహాన్ని నదులన్నిటినీ ఇలా అడిగాడు. ఆ సాగరుడు, ఆ సముద్ర రాజ ఆ నదులన్ని దాళ్లకు ఈ విధంగా అడుగుతున్నాడు, నదులారా, ప్రవాహంతో నిండుగా పరవళ్ళు తొక్కే మీరు పెద్ద విశాలమైన చెట్లను వేళ్లతో కొమ్మలతో సహా కూల్చివేయడం చూశాను. కానీ వాటిలో ప్రబ్బలి చెట్టు లేదు. ఆ చెట్టు పెద్ద శరీరం కలదేమో అంత పెద్ద శరీరం కాదు. ఆ వృక్షము తక్కువ బలం కూడా కలది, మీ ఒడ్డునే పెరుగుతోంది కూడా. అయినప్పుడు తిరస్కారంతో దానిని మీరు పెలికించడం లేదా? లేక అది మీకు ఏమైనా ఉపకారం చేసిందా? దీనిపై మీ అందరి అభిప్రాయం ఏమిటో వినాలనుకుంటున్నాను. మీరంతా నదులన్నీ కొట్టుకొని వస్తున్నాయి కదా, ఎంత పెద్ద పెద్ద చెట్లంతా లోపలికి తీసుకొస్తున్నారు, కానీ ఈ చెట్టును మాత్రం మీరు ఎందుకు పీకటం లేదు? ఈ నదుల తీరాలను వదిలి ఆ వేతస వృక్షం ఎందుకు రావడం లేదు అని అడిగాడు. ఆ వేతస వృక్షం మాత్రమే ఎందుకు మీరు తీసుకురావటం లేదు? వారిలో గంగా నది నదీపతి అయినటువంటి సాగరునికి ఉత్తమమై, అర్థవంతమై, యుక్తియుక్తమైనటువంటి మనస్సుకు పట్టే రీతిలో సమాధానాన్ని ఇలా చెప్పింది గంగమ్మ తల్లి. ఈ చెట్లు తమ స్థానాలలో ఒకే చోట పాతుకుపోయి నిటూరుగా ఉంటున్నాయి. మా ప్రవాహానికి తల వంచడం లేదు. ఆ వ్యతిరేకత వలనే అవి తమ స్థానాన్ని కోల్పోతున్నాయి. వేతసం అలా కాదు, మిగతా చెట్లన్నీ అట్లా ఉంటే, వేతసం ఉందే వస్తున్న వేగాన్ని చూసి వేతసం వంగుతుంది. ఆ స్పీడ్గా వచ్చే నీళ్ళకి ఇట్లా నేను వంగనంటే కొట్టకపోతుంది. ఇప్పుడు ఆ స్పీడు వేతసం ఇట్లా వచ్చే నీళ్ళకి ఏమవుతుంది, వంగుతుంది. ఇట్లా గాలి ఏరోప్లేన్కి ఇట్లా పెట్టింటారు, అలా స్పీడ్గా పోతుంటే గాలి ఇట్లా వెళ్ళిపోతుంటుంది. ఏరోప్లేన్ అలంకారంగా ఉండని ఇట్లా పెట్టింటే ఏమేవు, గాలి ఎంత తోసుకున్నా వెనక్కే వెళ్ళిపోతుంది. ఈ కార్లకు కూడా అంతే కదా, అదేవిధంగా కొంచెం ఇట్లా పెట్టింటారు, అవి గాలిలో అంతా మొత్తం అటు ఇటు పోతుంది. అట్లా ఈ ప్రవాహం కూడా అదే కదా. ఆ ప్రవాహం అవి నిటారున ఉంటే ఆ నిటారున ఉండే చెట్లంతా కొట్టుకుపోతాయి, వేరు సమేతంగా తీసుకుపోతాయి. ఇది ప్రవాహం వస్తూ ఉన్నప్పుడైనా ఇట్లా వంగుతుంది, వేతసం వంగుతుంది. మిగతా వృక్షాలు ఉన్నాయి కదా, అలా వంగవు, అట్లా ఉండిపోతాయి. నది వేగం గడిచిపోయాక
అది తన స్థానాన్ని పదిలంగా పొంది నిలబెడుతుంది. మళ్ళీ అంతా తగ్గిపోయిన తర్వాత నిలబెడుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.